హైదరాబాద్ నగరంలో భూ కబ్జాదారులు అక్రమార్కుల వెన్నులో హైడ్రా వణుకు పుట్టిస్తోంది. బఫర్ జోన్, చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ సంస్థ నిలువునా కూల్చివేస్తోంది. తన మన భేదం లేకుండా చట్టరీత్యా ధ్వంసం చేసుకుంటూ వెళుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎవ్వరికీ భయపడడం లేదు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి సపోర్ట్ ఇవ్వడంతో రంగనాథ్ దూసుకుపోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని దాదాపు 400 చెరువులు, ముఖ్యంగా ప్రధాన సిటీలో ఆక్రమణకు గురై 57 చెరువులపై హైడ్రా ఫోకస్ పెట్టింది. గజం స్థలాన్ని కబ్జా చేసి కట్టిన ఏ చిన్న బంగ్లాను కూడా రంగనాథ్ వదిలిపెట్టడం లేదు. అదేవిధంగా చెరువు సగం భూమిని కబ్జా చేసి ఏర్పాటు చేసిన వెంచర్లను కూడా విడిచిపెట్టడం లేదు. హైడ్రా దూకుడుతో నగరంలోని కబ్జాకోరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అదే సమయంలో తక్కువ ధరకు ఏదో మాయజేసి ప్రభుత్వ స్థలాన్ని పట్టా చేయించుకుందాం అనుకున్న భూ బకాసురులు గజగజ వణుకుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులతో చెప్పించినా రంగనాథ్ వినడం లేదట. రాజాజ్ఞను పాటించే భటుడి లెక్క ఎవ్వరి మాట వినడు ఈ సీతయ్య అంటూ దుమ్ము లేపుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై హైడ్రా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. నందగిరి హిల్స్ వద్ద ఉన్న పార్కు గోడను ఎమ్మెల్యే, అతని అనుచరులు ధ్వంసం చేశారంటూ హైడ్రా ఫిర్యాదు చేసింది. ఏకంగా ఎమ్మెల్యేపైన, అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేపై హైడ్రా కేసు పెట్టడంతో హైడ్రా పవర్ ఏంటో నగర ప్రజలకు, బడాబాబులకు కూడా తెలిసివచ్చింది. ఇప్పటికే అనేక చోట్ల హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. హైదరాబాద్ నగరంలోని మణికొండ, గండిపేట వంటి పలు చోట్ల విల్లాలు, భవనాలు హైడ్రా కూల్చివేసింది. ఇంకా కూల్చివేతలు కొనసాగుతుండటంతో ఈ పరిణామాలు రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. హైడ్రా కూల్చివేతలను ఓవైపు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుండగా దీని వెనుక భారీ కుంభకోణం ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. హైడ్రా కూల్చివేతలు కాంగ్రెస్ నేతలు విల్లాలు, ఇల్లు ఉన్న చోట్ల నుంచి మొదలు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మొదట ఆగ్రహం వ్యక్తం చేసినా సంస్థకు ఉన్న పవర్స్, ప్రభుత్వం దానికిచ్చిన అధికారులను పరిశీలించి ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైడ్రా కూల్చివేతలను నిలిపివేయాలంటూ బీఆర్ఎస్ నేతలు వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే కేటీఆర్ జవ్వాడ ఫామ్ హౌస్ విషయంలో జీవో 99 ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇక హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో హైడ్రా మరింత దూకుడు పెంచుతోందని, ఈ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హైడ్రా చర్యలపై విపక్షాలు మరింత గగ్గోలు పెడితే మిగతా ప్రజా సమస్యలు గాలికి పోయే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.